అసలు ఇక్కడ జరిగినటువంటి హత్యను కనుక మనం చూస్తే ఇంత పాశవికంగా ఆ హత్య చేయడం వెనక కారణాలు ఏంటనేది అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ నేవీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు. ఒకవేళ ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగితే హత్య చేస్తున్నటువంటి వ్యక్తి శవాన్ని మాయం చేయడం కోసమే మొత్తం ముక్కలుగా నరికేసారని తెలుస్తుంది. అయితే అతని మానసిక పరిస్థితి ఏంటి అనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం ఇంటి ముందే ఉన్న ఈ కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లోనే ఈ హత్య జరిగినటువంటిది అయితే ఉంది. రవీంద్ర తన భార్య గత కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్నారు, నివాసం ఉంటున్నారు. భార్యని డెలివరీ కోసం పుట్టింటికి అయితే పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం నాతో ఇంటి యజమాని, అంటే ఇంటిని రెంట్కి ఇచ్చినటువంటి యజమాని ఉన్నారు. వారిని ఒకసారి అడుగుదాం, అసలు వాళ్ళు ఎంతకాలం క్రితమో ఇక్కడికి రెంట్కి వచ్చారు ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే మీరు ఎంతకాలం క్రితం రవీంద్ర ఫ్యామిలీకి ఇంటిని రెంట్కి ఇచ్చారు? అసలు అతన్ని చూడండి. 1 ఇయర్ అవుతుంది. నేను ప్లాట్ కొని కరెక్ట్గా 1 ఇయర్ 2 మంత్ అయింది. నేను మార్చి 29నే సేమ్ డేట్కి రెంట్కి ఇచ్చాను. కరెక్ట్గా 1 ఇయర్ అయింది నిన్నటికి. ఈ హత్య జరిగి కూడా ఇప్పటికి ఇదే రోజు జరిగింది. మీరు కొన్ని తర్వాత ఇదే ఫస్ట్ అతనికి రెంట్కి ఇవ్వడం. అతను ఫస్ట్ రెంట్ అతనే, అంటే స్టార్టింగ్ నుంచి ఆయనే. మనకి ప్రతి మంత్లే ఫోన్పే చేసేవారు. ఎట్లా ఉండేవాడు అండి అసలు? మీరు అంటే మాట్లాడినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ అదే ఎలా ఉండేవాడు? మనిషి ఎట్లా ఉండేవాడు? నెంబర్ 1 రెస్పెక్ట్గా ఉండేవాడు. ఫోన్పే మనకి మంత్లీ రెంట్ కూడా ఫోన్పే చేసి